హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడు బ్రౌన్ టౌన్ రిసార్ట్కి వెళ్తున్నాను. ఇది హైదరాబాద్కి 39 కిలోమీటర్స్ ఉంటుంది. 1 hour 20 minutes పడుతుంది. నేషనల్ హైవే 163 మీదుగా వెళ్ళాలి. ఇదే అన్నమాట బ్రౌన్ టౌన్ రిసార్ట్. లోపలికి వెళ్ళగానే సెక్యూరిటీ గార్డు మన డీటెయిల్స్ తీసుకొని మన లోపలికి అలో చేస్తారనమాట. ఇటు స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది పార్కింగ్ ఏరియా అన్నమాట. చాలా స్పేసియస్గా ఉంది పార్కింగ్ ఏరియా కూడా. ఇక్కడ మన కార్ పార్క్ చేసుకొని ఎంత బాగుందో చూడండి. మామిడి పండు చెట్టు కూడా. ఇది పార్కింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్నమాట. ఇది అపార్ట్మెంట్స్ మాదిరి ఉంటుంది. ఇది కూడా కాటేజే అన్నమాట. ఇంకా ఇలా రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి రిసెప్షన్ వస్తుంది. రిసెప్షన్ ఇదంతా. ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఏ రూమ్ బుక్ చేసుకున్నామో ఆ రూమ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇదంతా రిసెప్షన్ ఏరియా. ఇది బయట అన్నమాట. ఇక్కడ చూసారా కుందేలు పిల్లలు ఉన్నాయి. ఇవి రిసెప్షన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ కుందేళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా వైట్గా బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి. ఇక్కడ వెరైటీ పక్షులు కూడా ఉన్నాయి. ఇలా వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. దాని తర్వాత నాకు ఇక్కడ ఒక సీన్ బాగా నచ్చింది. ఈ బాతు ఆ దండతో మాట్లాడుతుంది చూడండి, అలా ఉంది. ఇంక ఇదంతా రిసెప్షన్ ముందు ఉండే ఏరియా అన్నమాట. అసలు పచ్చదనము, పల్లెటూరు వాతావరణం ఉన్నట్టు చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎస్కేప్ టు సెరెనిటీ అనిపించింది నాకైతే. ఒక్క నిమిషం ఇక్కడ కూర్చొని ఇలా నేచర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తే బెస్ట్. అలాంటిది ఈ రిసార్ట్ అయితే ఇంకా మనకి చాలా బాగా ఉంది. అంటే ఫుడ్ పరంగా కానీ ఇలా పీస్ఫుల్గా ఎలాంటి సౌండ్స్ లేకున్నా, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ మనకి డిస్టర్బ్ అవ్వకుండా దూరంగా కాటేజ్లు. స్టోన్స్ కూడా చూడండి ఎంత అందంగా అమర్చారో. నాకైతే ఇదే నచ్చింది చాలా. ఇక్కడైతే చాలా మందారం చెట్లు ఉన్నాయి. అసలు మనం చూసింది ఎర్ర మందారం అలా ఉంటుంది చూడండి. ఇక్కడ మరి ఈ బాతులు, వీళ్ళు కోళ్ళని అన్నిటిని కూడా పెంచుతున్నారు. ఇదంతా అవుట్డోర్ ఇండోర్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ మాదిరి పెట్టారు. ఇక్కడైతే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ లాంటిది క్లోజ్ చేశారు, చిన్నదన్నమాట. చూడడానికి బాగుంది. ఇంక ఇదైతే స్పా అన్నమాట. నాకు ఈ స్పా కంటే ఎదురుగా ఇంకొక ఆపోజిట్లో ఈ కలువ పూలది చాలా నచ్చింది. కలువ పూలు చాలా ఇష్టము. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడంటే, వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో ఒక్క ఫ్లవర్ లేదు, సీజన్ కాదు కాబట్టి. కానీ ఆ ఫ్లవర్స్ వస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేశానని చెప్పాను కదా. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనము తీసుకొని అక్కడ ముందు ఉంటుంది ప్లే గ్రౌండ్, అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట. ఇదైతే ఇండోర్ గేమ్ సెక్షన్. ఇక్కడ ఒక చిన్న చెట్టు కింద, రావి చెట్టు కింద అమ్మవారి టెంపుల్ ఉంది. చాలా బాగుంది. అసలుకి పీస్ఫుల్గా అనిపించింది.
అటు నుంచి ఇంక ఇలా స్ట్రైట్గా వెళ్తే అబ్జర్వ్ చేయండి, ఎదురుగా వంట కూడా ఉంది. ఆ వంట ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. మనం దానికి మనీ పే చేసి పిల్లల్ని తిప్పొచ్చు అనమాట వంట మీద. ఇదంతా కిడ్స్ది. ఇది వచ్చేసి క్రికెట్ది. ఇంకా అక్కడ కిడ్స్ ఏరియా. ఇంకా ముందుకు వెళ్తే వాలీబాల్ అన్నీ ఉన్నాయి. ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా అన్నమాట. పర్లేదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా నేచర్లో వచ్చినప్పుడు అన్నట్టు వాళ్ళకి కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఎంటర్టైన్మెంట్ బేస్ కిందే వస్తుంది ఇవన్నీ ఈ రిసార్ట్లో. ఫ్యామిలీ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వచ్చి, ఫ్రెండ్స్ కూడా, ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ చూడండి వాలీబాల్ది కోర్ట్ ఉంది. ఇంకా రైట్ సైడ్ అయితే ఈవెంట్ చేసుకునే ప్లేస్ కూడా ఉంది. ఇదంతా అవుట్డోర్ సెక్షన్ అన్నమాట. ట్రంప్లిన్, ఇక్కడ సైకిల్స్ కూడా ఇస్తారు మనకి. ఇది బ్యాడ్మింటన్ కోర్ట్. ట్రంప్లిన్ అన్నీ కూడా ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని ఇటువంటి ప్లేస్కి తీసుకొచ్చేది కాక వాళ్ళు ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇది ఈవినింగ్ అయిపోయింది. నైట్ అయినా కూడా ఇక్కడ చాలా అందంగా కనిపిస్తోంది ఈ రిసార్ట్ అయితే. నైట్ టైం అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంది. ఇదైతే టెంపుల్ అన్నమాట, బాబా టెంపుల్. ఇంక ఇది చూస్తే వెళ్ళింది థర్స్డేనే, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంతా పాలరాతి కట్టడం, ప్రశాంతంగా ఇక్కడ ఒక 2 minutes కూర్చొని మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఈరోజు గుడికి వెళ్ళలేదనే ఫీల్ ఉంటే మాత్రం ఈ రిసార్ట్లో ఇదొక మంచి ఫెసిలిటీ అనిపించింది నాకైతే, ఒక దేవుడి గుడి ఉండడం. బాబా టెంపుల్. ఇదంతా వచ్చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియా అన్నమాట. ఇక్కడ సిట్టింగ్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇక్కడ ఆల్రెడీ పూల్ దగ్గర ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ తయారవుతుందన్నమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇది స్విమ్మింగ్ పూల్ అన్నమాట, కిడ్స్కి పెద్దవాళ్ళకి కూడా. తిను మన సబ్స్క్రైబరే అన్నమాట. मैम के चैनल को सब्सक्राइब करो और ज़्यादा से ज़्यादा शेयर करो और बेल आइकन दबाना मत भूलना. ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంతసేపు కూర్చున్నా కూడా హ్యాపీగా స్విమ్ చేసుకోవచ్చు మనమైతే. ఇక్కడ లెమన్ సూట్ అన్నమాట నేను తీసుకుండేది. మీకు
నా రూమ్ చూపిస్తాను ఇప్పుడు. దీన్ని లెమన్ సూట్ అని ఎందుకన్నారంటే చుట్టూ లెమన్ ట్రీస్ ఉంటాయన్నమాట. ఆ స్మెల్ కూడా వస్తుంది ఆ లెమన్స్ ఉండి. ఇదన్నమాట. ఎంత బాగుందంటే చాలా స్పేసియస్గా ఉంది. చూడండి, అంత ఏదో కేరళ ఫీలింగ్ వచ్చిందనమాట. కేరళకి వెళ్ళినప్పుడు ఆ రిసార్ట్ ఇలాగే ఉండేది, ఆ ఫీల్ ఇక్కడ వచ్చింది. ఇలా 2 చైర్స్ ఇచ్చారు. ఇంకా యాజ్ యూజువల్ మన కాఫీ, వాటర్ బాటిల్, ఒక లాకర్, ఇది ఇంకా ఇది వాష్రూమ్. హెయిర్ డ్రైయర్ ఇచ్చారు, మళ్ళీ షవర్ ఇచ్చారు, హీటర్ కూడా ఉంది. ఇంకా ఇలా బయటకు వస్తే మన సూట్ ముందర ఇలా ఉందన్నమాట. ఇక్కడ కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది పక్కన. ఇంకా ఇది రెస్టారెంట్ అన్నమాట. రెస్టారెంట్ లుక్ కూడా చాలా బాగుంది. అంత ఓపెన్ ప్లేస్లో ఇలా ఉంది. చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఇది మెనూ అన్నమాట. ప్రైజెస్ ఇంకా యాజ్ యూజువల్. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. ఇక్కడ మనకు సైకిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 7 AM to 7 PM వరకు మనము ఈ సైకిల్ని రైడ్ చేయొచ్చు అనమాట. నేనైతే ఎలక్ట్రికల్ సైకిల్ తీసుకున్నాను. దీనికి ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది, 750 రూపీస్. అది డిపాజిట్ చేసి మనము ఈ సైకిల్ తీసుకోవాలన్నమాట.
తీసుకుని అసలు ఎలక్ట్రిక్ సైకిల్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు చెప్పాలంటే. చాలా బాగుంది. మొత్తం ఈ రిసార్ట్ అంతా ఈ వెహికల్ మీదే తిరగచ్చు. ఇక్కడ బాతులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయంటే. అక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి, రకరకాల కోళ్ళు. అవి ఎంత పీస్ఫుల్గా అలా ఉంది. నుంచొని చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోయింది. నేను ఎప్పుడు బాతుల్ని ఇంత దగ్గరగా చూడలేదన్నమాట. వాటిని చూస్తుంటే ఎంత అందంగా ఉన్నాయంటే పుచ్చి పుచ్చి భలే ఉన్నాయి అసలుకి. ఈ రిసార్ట్ అయితే నన్ను కట్టి పడేసింది చెప్పాలంటే. ఈ నేచర్తో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఆ సైకిల్ మీద రైడ్ చేస్తూ వెళ్తుంటే ఏదో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టుంది. ఇదైతే ఈ రిసార్ట్లో ఉన్నంతసేపు మనం నేచర్లో కట్టి పడేసాం అనిపించింది ఒక నిమిషం. ఎంత ప్రశాంతంగా ఉంది అసలుకి. ఇవన్నీ లెమన్ ట్రీస్ అన్నమాట. ఆ స్మెల్ అయితే ఇంకెంత బాగుందంటే ప్యూర్ ఆక్సిజన్ దొరికిన ఫీలింగ్ అయితే నాకు భలే వచ్చింది. ఇదొక ప్రపంచం అని చెప్పాలి. మన ప్రపంచాన్ని మర్చిపోయి వేరే ప్రపంచంలోకి వెళ్ళామా అనేది. ఈ ప్లేసు జలధార అన్నమాట. దీన్ని తప్పకుండా చూడండి. కాస్త లోపలికి ఉంటుంది. చాలామంది తిరగక ఇలాంటి మంచి ప్లేస్ని మిస్ అవుతుంటారు. ఇది చూడండి, ఇది ఈవెంట్ ప్లేస్ అన్నమాట. 250 నుండి 300 మెంబర్స్ వరకు ఇక్కడ ఈవెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా వీ కెన్ అరేంజ్ అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది అసలుకి. ఇదైతే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అన్నీ ఉన్నాయి. బ్రెడ్ జాము, కట్ ఫ్రూట్స్. ఇదైతే నా ఫేవరెట్ అన్నమాట, స్ట్రాబెర్రీ మిల్క్. 2-3 రకాల పచ్చళ్ళు, ఇడ్లీ, వడ, ఉప్మా, సాంబార్, ఇది పరాటా, కర్డ్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కాఫీ టీ కూడా ఉందన్నమాట. బాయిల్డ్ ఎగ్స్ అన్నీ. ఇది కాఫీ టీ.
కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.